పెరుగుతో ఎప్పుడు మజ్జిగైనా ఇలా ఒకసారి చల్లచారు చేసుకొని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే పెరుగుని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కలుపుకొని అందులో పచ్చిమిర్చి కారం వేసుకోండి. ఇందులో కారం వేయొద్దు, పచ్చిమిర్చి కారమే వేయాలి. పచ్చిమిర్చి కారం వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత పసుపు, ఉప్పు అన్నీ ఇందులోనే వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత బాగా కలుపుకోవాలి. అన్నీ ఇందులోనే కలిసేయాలి. ఇప్పుడు అందులోకి కొంచెం శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసుకొని మళ్ళీ కలుపుకోండి. కొంచెం చిక్కగా కలుపుకోండి. మరీ అంత చిక్కగా ఏం కాదు, లైట్గా. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కొత్తిమీర, కలిమాకు అన్నీ వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని బాగా మరిగించుకోండి. మరగాలి ఇలా బాగా పొంగొచ్చే వరకు మరగాలి. ఇలా బాగా మసిలిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని పోపు వేసుకోండి. పోస్ట్ చేసుకొని ఆ పోపు ఇందులోకి వేయండి. ఇప్పుడు మళ్ళీ మసిలించుకోండి. బాగా మసలనివ్వాలి. అప్పుడే చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత ఇందులోకి బోండాలు వేసుకోవాలి. శనగపిండితో చేసే బోండాలు ఉంటాయి కదా, అవి ఇందులోకి వేసుకోవాలి. ఈ చల్లచారుల మెయిన్ టేస్ట్ ఈ శనగపిండి బోండాలతోనే ఈ చారు చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ చారులో బోండాలు వేసుకోవడం మర్చిపోకండి. బోండాల రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి.